మెగా అల్లు వివాదాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చారు వైసీపీ నేత అంబటి రాంబాబు. తాజాగా ఆయన అల్లు మెగా ఫ్యామిలీ గురించి సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్కి చేరుకుంటుంది. ఆయన క్రేజ్ని చూసి, ఆయన ఎదుగుదలను చూసి కొంతమంది కుళ్ళుకుంటున్నారంటూ ఇండైరెక్ట్గా ఆ జనసేనకు సంబంధించి పార్టీకి సంబంధించిన నేతలను, ఆ పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి, మెగా ఫ్యామిలీని ఉద్దేశించి ఆయన తాజాగా కామెంట్స్ చేశారు. నిజానికి రాజకీయాలకు, సినిమా రంగానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకనంటే ఆ సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న స్టార్స్ ఇప్పటివరకు చాలామంది రాజకీయాల్లో వెళ్ళి రాణించిన వారు ఉన్నారు. అలా తమకు వీలు కాక అక్కడి నుంచి బయటకు వచ్చిన రాజకీయాల నుంచి తప్పుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. ఆయన ప్రజారాజ్యం అనే పార్టీని నెలకొల్పి ఆ ఎలక్షన్లోకి వెళ్ళి దారుణంగా ఓడిపోయి ఆయన పార్టీని కాంగ్రెస్ను విలీనం చేసి తర్వాత మళ్ళీ హీరోగా కంటిన్యూ అవుతూ వస్తున్నారు. ఇక చూసుకుంటే గతంలో సీనియర్ ఎన్టీఆర్ కానీ, మొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ, రోజా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది సినీ పరిశ్రమ నుంచి రాజకీయాలకు వెళ్ళిన చాలామంది ఉన్నారు. అందులో కొంతమంది సక్సెస్ అయితే, కొంతమంది అందులో నిలవలేక ఫెయిల్యూర్ అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం గత 10 సంవత్సరాలుగా, అంటే పార్టీ పెట్టి 10 సంవత్సరాల్లోపే మళ్ళీ కంటెస్ట్ చేసి అధికారంలో వచ్చి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆ బాధ్యతలు కొనసాగిస్తూ తన బాధ్యతలు వ్యవహరిస్తున్నారన్నమాట. ఈ నేపథ్యంలోనే వైసీపీకి జనసేనకి ఆపోనెంట్గా ఉన్న వైసీపీ నేతలు జనసేనను టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ని తెర మీదకు ఆయనను ముందుంచి వెనుక నుంచి రాజకీయం నడిపించే ప్రయత్నం అయితే చేశారు. గతంలో జరిగిన ఎలక్షన్లో కూడా అల్లు అర్జున్ జనసేన తరపున కాకుండా వైసీపీ నేత శిల్పా రవికి సపోర్ట్గా అతను వెళ్ళి కలిసి తన మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే అల్లు అర్జున్ వెళ్ళి శిల్పా రవిని కలిశారో అప్పటి నుంచి మెగా అల్లు వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఈ విషయంలో వైసీపీ వాళ్ళు అల్లు అర్జున్ ముందు నుంచి వాళ్ళని కామెంట్ చేస్తూ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా మరోసారి ఈ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన సినిమా విడుదల సమయంలో కూడా టీడీపీ వాళ్ళు ఇలాగే వ్యవహరించి తమను, అంటే ఎన్టీఆర్ను ఎదగకుండా చేశారని, అప్పుడు ఎన్టీఆర్ను ఏమాత్రం అడ్డుకోలేకపోయారు, తన ఎదుగుదలను ఎవరు ఆపుకోలేకపోయారని, అదే నేపథ్యంలో అదే కోవలో ఇప్పుడు అల్లు అర్జున్ని కూడా కావాలని మెగా ఫ్యామిలీ తొక్కే ప్రయత్నం చేస్తుందని, అల్లు అర్జున్ తొక్కడం ఎవరి వల్ల కాదంటూ అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అంబటి రాంబాబు చేసిన ఏదైతే కామెంట్స్ ఉన్నాయో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి. మరి ఈ అంబటి రాంబాబు చేసిన ఈ కామెంట్స్ పైన జనసేన తరపు వాళ్ళు కానీ, మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఆడియన్స్ కానీ, ప్రేక్షకులు కానీ, ఫ్యాన్స్ కానీ ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాలి. మరి అంబటి రాంబాబు మెగా అండ్ అల్లు ఇష్యూపై తాజాగా చేసిన కామెంట్స్పై మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పాలన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.